ఈ అవకాశం సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదలుగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి బైబిల్ క్లాస్కి కూడా వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుందండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయా చోట్ల నా సహోదరి సహోదరు మీ అందరికీ తాడిపూర్ క్రీస్తునామ నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మరొక పాఠాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటాం. మమ్మల్ని ప్రేమించి గడిచిన గురువారం నుంచి గురువారం దాకా మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈరోజు స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ ద్వారా మమ్మల్ని స్తుతించి మహిమపరిచి నీ వాక్యాన్ని పరిశోధన చేసి విని తండ్రి గ్రహించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. కూడి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా రావాల్సిన వారిని మీ సన్నిధికి నడిపించండి. వచ్చిన మేము మీ మాటలకు మా చెవులవ్వడానికి మా హృదయాల్లో మీ మాటలు ముద్రించుకొని వాటి ప్రకారంగా నడుచుకోగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి లైవ్ ద్వారా వాక్యాన్ని వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిచయ కొరకు ప్రార్థిస్తూ వాక్యం ద్వారా బలపడుతున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని యొక్క సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో విలువైన సంగతులు గ్రంథంలో మనకి కనబడతాయి. ప్రతి మాట కూడా మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడవలసిన స్థితి మనందరి మీద ఉంది. కాబట్టి కొన్ని మాటలను ఈరోజు మనం పరిశోధించాలి. అబ్రాహాము పట్ల దేవునికున్న ప్రణాళిక. దేవుని అనుసరించే వ్యక్తి, దేవుణ్ణి కొలిచే వ్యక్తి దేవుడు ఏం చెప్తే అది చేయవలసిన స్థానంలో ఉన్నవాడే భక్తుడు. అది అబ్రాహాము జీవితంలో మనకే ఎక్కువగా కనబడుతుంది. ఒక మాట చదువుదాం. ఆదికాండము 11వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. ఒకసారి 12వ అధ్యాయాన్ని చదివి అప్పుడు 11వ అధ్యాయంలోకి వెళ్తాం. 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. యెహోవా నీవు అంటే ఎవరంటే అబ్రహాము. యెహోవా నీవు లేచి నీ దేశములు నుండి అంటే ఆయన దేశం ఏదంటే హారాను దేశం. ఆ నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళన్నాడు. ఎవరిని? అబ్రహాం. ఏమన్నా లేచి ఆయన ఏం చేశాడంటే సమస్తాన్ని అంటే దేశాన్ని, తండ్రింటిని, ఆయన ఉన్న కుటుంబస్తులందరినీ విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు అంటే అబ్రహాం. ఇంకా మారు మాట మాటలేదు. ఎవరు? అబ్రహాం. దేవుని యొద్దకు వచ్చేవారు కూడా ఒక మాట మనం చదువుతాం. అబ్రహాం ఎలాగైతే పిలవగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఇలాగే వచ్చి ఒకసారి ఎఫెసీ పత్రికలోనికి ఎఫెసీ పత్రిక తీసారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. మీరు పిలువబడిన పిలుపునకు
ఎలా నడుచుకోవాలట? పిలిచిన వాడు ఎవరు? క్రీస్తు. అక్కడ పిలిచింది ఎవరు? యెహోవా. ఓకేనా? పిలిచాడు, విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎవరిని? అబ్రహాముని. ఏం విడిచిపెట్టి రమ్మన్నాడు? నీ తండ్రిని, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నేనేమైతే చూపించబోతున్నానో, ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకున్నాను నేను అక్కడికి చేరుతాను, వచ్చి అన్నాడు. బయలుదేరాడా లేదా? ఆ దేశం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటది, ఏ క్వశ్చన్ కానీ ప్రశ్న కానీ లేదు. బయలుదేరి వచ్చేసి ఇక్కడ అపొస్తలుడైన పౌలు పరిశుద్ధులతో కూడా చెప్తారు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. ఎలా నడుచుకోవాలట? ఎలా నడుచుకోవాలట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. అంటే దేవుడి దగ్గర ఏం కావాలి? ఎవరికి కావాలి? పిలవబడిన వారికి. ఎవరైతే ప్రభు చేత పిలుపుని అందుకున్నారో దాని అర్థం ఏంటంటే వాక్యము ద్వారా ప్రభు దగ్గరకు వచ్చారు, వారందరూ దీర్ఘశాంతం కలిగి ఉంటారు. లోపం అది లేదు. పిలిచిన పిలుపులకు తగినట్టుగా మన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి. ఈ విషయం దేనిని బట్టి చెప్తున్నాడంటే ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడట? బ్రతిమాలుకొనుచున్నాడట. ఎవరిని? సంఘములో ఉన్న పరిశుద్ధులను ఏం చేస్తున్నాడట? బ్రతిమలాడుతున్నాడు. ఎందుకంటే మీరు వచ్చింది ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఎక్కడి నుంచి వచ్చారు? లోకములో నుండి పిలుచుకున్నాడు మనం. అవునా? ఇప్పుడు లోకాన్ని వదులుకొని మనం రావాలి, అంతే కదా? ఇప్పుడు లోకాన్ని వదులుకొని మనం రాగలిగితేనే ప్రభువుకి అనుకూలంగా మనం జీవించగలం, ప్రభుకి ఇష్టలుగా మనం నడుచుకోగలం. మన లోకంలో నుంచి పిలిచాడట. ఒక మాట మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములోనికి మనం వెళ్దాం. యాభై 51వ వచనం, 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నారట? పితరుల కాలం నుంచి ఎవరిని ఎదిరిస్తున్నారు? పరిశుద్ధాత్మ. అంటే దేవుని ఆత్మ. కానీ దేవుని ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారట? ఎందుకని? ఎందుకు ముష్కరులు అయ్యారు? చెవులను గాని హృదయాలను గాని దేనికి ఇస్తలేదు. ఇందాక పౌరేమని చెప్తున్నాడు ఎఫెసీలో ఉన్న సంఘంతో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకున్నాడు అన్నాడు. ఎలా పిలిచాడు? అది వాక్యం ద్వారా పిలవబడిన ప్రతి వ్యక్తి. మన చెవులు మన హృదయాల్లో, మీకు అర్థమైంది, మన హృదయాల్లో ఉండవలసింది ఏంటంటే వాక్యము. ఈ మూర్ఖులకు తరము వారికి వేరే నిలబడి మనం జీవించాలని అంటే కంపల్సరీ మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే లోకాన్ని మనం విడిచిపెట్టగలిగితే, లోక సంబంధమైన కార్యాలను మనం విడిచిపెట్టగలిగితే లోకానికి వేరే ప్రభువు దగ్గర కాదు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఆది ఖండానికి మనం వెళ్తాం. ఒకసారి ఆది ఖండంలో మనం వెళ్తాం. దేవుడు పిలిచాడు, పిలవగానే బయలుదేరి వెళ్ళాడు. నీ తండ్రి ఇంటి నుండి. ఓకేనా? ఆ తండ్రి ఎవరు? 11వ అధ్యాయంలోనికి
11వ అధ్యాయంలో ఇప్పుడు 11వ అధ్యాయము 26 వచ్చినాడు చదువు. తేరాహు 70 ఏండ్లు ఎవరు? తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనిను. ఎవరు? తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కన్నాడట. ఎవరు? తేరాహు. అంటే ఇప్పుడు అబ్రహాము తండ్రి ఎవరు? తేరాహు. ఓకేనా? తేరాహు కుటుంబం నుంచి పిలవబడ్డాడు. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు తేరాహు కుటుంబస్తులను నీకు అర్థమవుతుందా? ఈ తండ్రి ఇంటి వారిని దేశాన్ని వదిలి వచ్చేసాడు. ఎవరు? అబ్రహాం. ఈ తేరాహు కుటుంబం విగ్రహారాధన కలిగిన కుటుంబం. ఒక మాట మనం చదువుతాం. ఇదే ఆదికాండం 31వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 31వ అధ్యాయం. తీసారా? ఒకసారి 53వ వచనాన్ని మనం చదువుతాం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు. చూడండి, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. అది ఎవరి తండ్రి దేవుడు? అబ్రహాము తండ్రి దేవుడు. ఎలా తేరాహు తండ్రి దేవుడు అయ్యాడు అంటే అబ్రహామును బట్టి తేరాహు కుటుంబీకులు కూడా ఎవరు నమ్మారు? యెహోవా దేవుని నమ్మారు. అందుకనే అబ్రహాము దేవుడు, నాహోరు. ఓకేనా? నాహోరు ఎవరు? అబ్రహాము సహోదరుడు. ఓకేనా? అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. వారి తండ్రి ఎవరు? తేరాహు. మీకు అర్థమవుతుందా? అంటే తేరాహు విగ్రహారాధికులే. అబ్రహామును పిలిచినప్పుడు వారు విగ్రహారాధికులే. కానీ అబ్రహామును బట్టి వారు ఎలా పిలువబడ్డారో యెహోవా దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా అంటే అబ్రహామును బట్టి దేన్ని విడిచిపెట్టారు? విగ్రహారాధన విడిచిపెట్టారు. నిజమైన దేవుళ్ళు తెలుసుకున్నారు. ఎవరో? తేరాహు కుటుంబస్తులు. అందుకనే అబ్రహాము తండ్రి దేవుడునని చెప్పుకుంటున్నాడు. తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చనని చెప్తుంది. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేశాడట. ఎవరితో? లాబాను. ఓకేనా? ఎవరి తండ్రి తోడని ప్రమాణం చేశాడట? యాకోబు చెప్తున్నాడు, నా తండ్రి ఎవరో? ఇస్సాకు. ఓకేనా? మా తాతలు ముత్తాతల గారి చెప్తున్నాడు. ఎవరి దేవుడు చెప్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి 30వ అధ్యాయం కూడా వచ్చును కూడా చదువుతాం. 30వ వచ్చును ఇదే అధ్యాయంలో. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడనై వెళ్ళగోరిన ఎడల వెళ్ళము, నా దేవతలను ఎలా దొంగిలితివనగా. ఎవరో? లాబాను అంటున్నాడట. నీ తండ్రి ఇంటి మీద వాంచుంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, కానీ నా దేవతని ఇంటికి వెళ్తున్నావు అని ఎవరన్నారు? లాబాను మాంగారు. అంటే అప్పటికి కూడా లాబాను ఇంటి వారు గృహ దేవతలను ఆరాధించు. 37 వచ్చిన చదువు. యాకోబును నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమారులను తీసుకుంటేవేమని భయపడి తిని. ఎవరి యొద్ద దేవతలు కనబడును? ఏమంటున్నాడు? ఎవరి యొద్ద మీ దేవత కనపడుతుందో వారు బ్రతకూడదు. ఎందుకే ఆ దేవత తీసింది ఎవరు? యాకోబు భార్య, మరలా ప్రేమించిన భార్య.
ఎవరో రాహేలు. అంటే ఇప్పుడు ఆ యాకోబుని బట్టి యెహోవా దేవుని తెలుసుకుంటారు. అంటే యాకోబు వీరి దగ్గరికి రాకముందు లాబాన ఇంటి వారు ఎవరు? గృహదేవతలను ఆరాధిస్తున్నవారు. అందుకని రాహేలు దేని బట్టికెళ్తుంది? జ్ఞాపకార్థంగా తండ్రి దగ్గర దేవతను తీసుకెళ్తుంది. ఓకేనా? అందుకని అంటున్నాడు ఏమని, ఎవరి యొద్ద నీ దేవత కనబడును వారు ఏమవ్వకూడదు అంటున్నాడు, బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులను ఎదుట వెతకి నీ దానిని తీసుకుని లాభాలతో చెప్పాను. రాహేలు వాటిని దొంగలించనని యాకోబునకు తెలియదు. అంటే అప్పటికి ఇంకా విగ్రహారాధన జరుగుతుంది. కానీ అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని విగ్రహారాధన చేసిన వారు కాదు. అందుకనే దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పుకోవడానికి దేవుడు ఎక్కడ సిగ్గుపడాలి. కారణం ఏంటంటే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి సమస్తను విడిచిపెట్టి దేవుడిని అనుసరించిన వారు. 31వ అధ్యాయంలోనికి వెళ్తాం. 31వ అధ్యాయం చూడండి. 19వ వచనాన్ని కూడా మనం చదువు. లాబాను తన గొర్రె బొచ్చులను కత్తిరించుటకు వెళ్ళుచుండగా రాహేలు తన తండ్రి ఇంటున్న గృహదేవతలను దొంగలించింది. మీకు అర్థమైందా? ఏం దొంగలించిందట? గృహదేవతలను దొంగలించింది తండ్రి లేదు. ఒకసారి 35వ అధ్యాయంలో కూడా వెళ్తాం. 35వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగించారట. అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న, చూడండి, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తాకి వృక్షము క్రింద వాటిని ఏం చేశాడట? పాతి పెట్టాడు అనమాట. భూమిలో ఆ వృక్షం కింద ఏం చేశాడు? దాచిపెట్టాడు. వేటిని? అన్య దేవతలను అన్నిటినీ, చెవులను మొత్తం అన్ని కూడా ఏం చేశాడట? దాచిపెట్టాడు. ఎవరు? యాకోబు. ఒకసారి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనాన్ని మనం చదువుతాం. 26వ అధ్యాయం 5వ వచనం. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అంటే సిరియా దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళాను. చూడండి, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నాకు జనమాయను. ఐగుప్తుకి వెళ్ళింది ఎవరో? యాకోబు. మీకు అర్థమవుతుందా? అంటే యాకోబుకు ముందు యోసేపు వెళ్ళాడు. యోసేపును బట్టి ఆహారం కొరకు యాకోబు తమ కుమారులు వెళ్ళి ఐగుప్తులో ఉన్నారు. అక్కడ ఎలా వెళ్ళాడట? ఆ విషయమే వివరిస్తాడట. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అంటే సిరియా దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కొరువు నిమిత్తం వెళ్ళాడు. కొద్ది మందితో, అంటే 70 మందితో వెళ్ళాడు. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి. ఎక్కడ? ఐగుప్తులు ఎలా ఉన్నాడట? అంటే అర్థమేంటి? సొంత దేశం, సొంత ప్రజలు కాదు, పరవాసి అయి గొప్పది బలమైనది విస్తారమైనది నాకు జనమయ్యారట. ఇది మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి
ఏం చేశారట? యోసేపుని ఎరగని కొత్త రాజు ఎప్పుడైతే వచ్చాడు ఏం చేస్తా మొదలెట్టాడు? ఇశ్రాయేలుని శ్రమ పెట్టడం మొదలెట్టాడు. ధాన్యాదులను నిల్వ చేయు ఎన్నో గొప్ప గొప్పవి వారి చేత కట్టించడానికి ఏం చేశాడంటే వెట్టి పనులు చేయించి వారిని బాధించడం అనేది జరిగింది. ఐగుప్తీయులను మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడిని యెహోవాకు ఎవరు మన దేవుడు? మరి అప్పుడు ఐగుప్తులు దేవుళ్ళు లేరా? ఐగుప్తులు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, కానీ మన దేవుడు ఎవరని చెప్తున్నాడు మోషే? యెహోవా దేవునికి మొర్ర పెట్టగా, చూడండి, మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను మన ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. విన్నారా లేదా? చూచెను. అప్పుడు యెహోవా బహుబలము వలనను చాచిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించాడు. ఎన్నో కార్యాలు చేశాడు. ఏమా 10 తెగుళ్ళు పంపించడం లేదా? ఎవరి కొరకు? మన కొరకు. ఇంకా చేసిన ఆయన గొప్ప కార్యాలు ఏంటంటే సముద్రమును కూడా పాయలేశాడు. ఎవరి కొరకు? మన కొరకు. అదే చెప్తున్నాడు మన తండ్రి అని యాకోబుని గురించి పోల్చి ఆయన మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒక మాట చదువుతాం. యెహోషువ గ్రంథం 24 15 వచ్చిన ఒకసారి చదువుతాం. మనకి తెలిసిన వచ్చింది అది. సార్ 15 వచ్చిన యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు ఏం చేయమన్నాడు? కోరుకున్నాడు. ఎందుకంటే అప్పటికి విగ్రహారాధన వాళ్ళు జరుగుతుంది. మోషే తర్వాత బ్రతుకున్న యెహోషువ చెప్తున్నాడు ఈ మాట. అప్పటికి మోషే లేడు, యోర్దాను దాటి వచ్చేసాడు. వచ్చేసాక ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే యెహోవాను సేవించడం మనకు అవసరం లేదు, కీడు అని అనుకున్నారట. ప్రజలందరూ అలా ఆలోచించుకున్నప్పుడు యెహోషువ ఇశ్రాయేలుతో నిలబడి చెప్తున్నాడు. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరో యెహోషువ. చూడండి, ఇప్పుడు యెహోషువ అంటున్నాడు ఎవరిని సేవించారో కోరుకోండి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఏమన్నాడట? మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాను? అలా బలపడ్డాడు యెహోషువ. ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇదే 24 అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 2వ వచనాన్ని చదువుతాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు. అర్థమవుతుంది. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడట? ఆది కాలము నుంచి, ఇప్పటి నుంచి కాదు, ఆది కాలము నుంచి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది అద్దరిని, అంటే బ్రాకెట్ లో యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను ఎప్పుడు? ఆది కాలంలో. మీకు అర్థమైందా? పితరులైన అబ్రహామును, చూడండి, అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు. అర్థమైంది మీకు? వీరెవరట? వీరెవరు? విగ్రహారాధికులు.
ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్న కుటుంబం నుంచి ఎవరిని పిలుచుకున్నాడు? దేవుని బట్టి, విశ్వాసమును బట్టి. మీకు అర్థమవుతుందా? పిలిచాడు, పిలిచిన పిలుపుకి ఏమయ్యాడు? అబ్రహాము లోబడి ఇదే చూపించు. ఏ దేశములకు వెళ్ళమంటే ఆ దేశానికే వెళ్ళాడు. దేవుని వాగ్దానపు నెరవేరు కొరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అందుకనే ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము నాహోరుకును తేరాహు చూడండి, తండ్రి అయిన తేరా కుటుంబీకులను నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించరు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాము తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచారం చేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషువ. ఎవరికి? ఇశ్రాయేలుడికి. ఇస్సాకునిచ్చి తిని, ఇస్సాకులకు నేను యాకోబును యాసావును ఇచ్చి తిని. యాసావు చూడండి ఇచ్చి తిని శేయూరు మాన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యాసావులకు ఇచ్చి తిని. ఈ మాటలు ఎవరివి? దేవుడు మాటలు. యెహోషువ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వారిని నడిపించిన పితరులు లేరు, వారిని ఐగుప్తుని నడిపించిన మోషే లేడు, కానీ వారు చేసిన కార్యాలను కల్లారా చూసిన యెహోషువ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు ఆ విషయాలు. ఏమని? యాకోబునకును చూడండి, యాసావులకు నిశ్చిత యాకోబును అతని కుమారుడును చూడండి, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. ఇది ప్రణాళిక. మీకు అర్థమవుతుందా? ఆది కాలం నుంచి అంటే అబ్రహాము దగ్గర నుంచి ఇశ్రాయేలును ఎలా ఏర్పరచుకున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? యెహోషువ. ఎంత గొప్ప ప్రణాళిక అండి! దేవుడి గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి యెహోషువ. కారణం ఏంటనుకున్నారు? మోషే ద్వారా బలపరచబడ్డాడు. కానీ ఏమా ఆ అరణ్య ప్రదేశంలో ఐగుప్తుల నుండి వచ్చిన వాడు గనక ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన కార్యాలను, మహత్య కార్యములను చూచిన వాడు గనక అవన్నీ మరొకసారి ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయేది. తరువాత నేను మోషే అహరోనులను పంపి ప్రణాళిక చెప్తున్నాడు. చూడండి, దిగిపోయారంటే అర్థం ఏంటి? బానిసలుగా వారి చేతి కింద దాస్యములు ఉండిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యలో నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపలకు రప్పించాను. నేను ఐగుప్తు దేశముల నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు ఎవరో మీ తండ్రులు ఎవరో? యాకోబు ఉన్నాడు, వీరి యొక్క తండ్రులు ఉన్నారు ఇశ్రాయేలుడు. మీరు సముద్రమునకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి. వారు యెహోవాకు మర్రపెట్టినప్పుడు ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర మర్రపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్యన చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసను. ఐగుప్తులో చూడండి, ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచిరి. తరువాత మీరు బహుదినములు అరణ్యములో ఏమయ్యారు? నివసించారు. అరణ్య ప్రదేశం నుంచి వచ్చి ఎర్ర సముద్రంలో దాటుకుని ఎంత ప్రణాళికలు చెప్తున్నాడు చూడండి. ఇలా చెప్పి అన్ని వివరించిన తర్వాత ఇప్పుడు 14 వచనంలో చెప్తున్నాడు. ఏమని? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులు సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించండి అని చెప్తున్నాడు. మీ పితరులు ఒకప్పుడు అలా సేవించి ఏం చేస్తారు? దేవుని ఉగ్రతకు పాలైపోయారు. అసలు మనం ఈ రోజు నేడు సజీవుడిగా ఇక్కడ నిలుచున్నామంటే ప్రణాళికని జ్ఞాపకం చేశాడు. ఆది కాలం నుండి యెహోవా మనల్ని మన తండ్రులను పిలిచి తోడుగా ఉండి నడిపించి ఎన్నో కార్యాలు చేశాడు. మరలా మన దేశం మనకి ఇవ్వడానికి, మనల్ని బ్రతికించడానికి దేవుడు చేసిన మహత్య కార్యాలను యెహోషువ వివరించుకుంటూ వచ్చాడు. అలా వస్తే విగ్రహాలు తొలగదోపం మానేసి యెహోవాని సేవించడం మాకు వద్దు అనుకున్నారట.
కీడను అనుకున్నారట. అందుకు యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించినా సరే, నది అద్దరను ఉన్న దేవతలను మీ పితరులు సేవించరు, మీరు వాటిని సేవించాలనుకున్నా మీరు ఎవరిని సేవిస్తారో కోరుకోనండి, కానీ నేనున్న ఇంటి వారును యెహోవానే సేవించదమనెను. 16 వచ్చును. అందుకు ప్రజలు యెహోవాని విసర్జించి ఇతరులను దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుమని అన్నారు. మరి అప్పుడు దాకా వాళ్ళ మనసులో ఏముంది? కానీ ఒక్కడు, ఎవరో ఒక్కడో కాదండి, యెహోషువ ఒక్కడు నేను యెహోవాని సేవించదమని యెహోవా పక్షంగా ఒక్క నిలబడితే మళ్ళా సమాజం అంతా ఎవరి వైపు తిరిగారు? ఎట్టి వైపు ఎందుకు తిరిగాను నేను? ఆయన ఎందుకు కొలుస్తున్నాను? ఆది కాలం నుంచి చేస్తున్న కార్యాలను నేను మన పితరుల ద్వారా విన్నాను, కల్లారా చూశాను. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అన్ని కార్యాలు చేశాడని యెహోషువ కన్నుల ఎదుట వారి తండ్రులు నడిచి వారి తండ్రులకు చేసిన కార్యాలన్నీ కూడా వివరించుకుంటూ వచ్చారు. కానీ ఒకవేళ వాళ్ళు అంటున్నారు, మేము నీ మాటని కూడా మేము అటే తిరిగితే విగ్రహాలని అనుసరిస్తే మేమేమైపోతాం? శాపగ్రస్తులం అవుతాం. అర్థమైందా? శాపగ్రస్తులమై మేమేమైపోతాం? నశించిపోతాం. కాబట్టి అలా విగ్రహారాధన నుంచి వచ్చారు కాబట్టి అబ్రాహాము దేవుడును, నాహోరు దేవుడును, వారి తండ్రి తెరాహు దేవుడునని దేవుడు చెప్పుకున్నాడంటే కారణం ఏంటి తెలుసా? యెహోషువ దానికి క్లారిటీ ఇచ్చాడు. వారు ఒకప్పుడు విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చిన అబ్రాహామును బట్టి మార్చబడ్డారు. ఒక విషయం చెప్పాలంటే, మనం ఇవాళ వాక్యమును బట్టి లోకముల నుంచి పిలువబడ్డాం. ప్రభు దగ్గర వాక్యం నేర్చుకుని స్థిరపడతాం. మరి మనల్ని బట్టి మన కుటుంబాలు కూడా ఏమవ్వాలి? లోకాన్ని వదులుకుని రావాలి. రాలేకపోతున్నారంటే కారణం ఏంటి? అబ్రాహాములో మన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతాం, కనపరుచుకోలేకపోతాం, వాక్యంతో కూడిన ప్రవర్తన కుటుంబంలో లేకపోవడం. అలాగే ఏదో విధంగా భక్తి చేస్తున్నాం తప్పని రైట్ వేలో సత్య సంబంధులుగా మనం ఆరాధన చేయగలుగుతున్నాం. సత్య సంబంధమైన సంఘములు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం విశ్వాసం కొనసాగించుకుంటున్నామంటే దాంట్లో కూడా ఫెయిల్యూరే. కారణం ఏంటంటే దేవుణ్ణి స్పష్టంగా తెలియపరిచేది వాక్యం. ఆ వాక్యాన్ని మనం పరిశోధన చేయకపోవడం వలన సత్యం వైపు కాకుండా అసత్యం వైపు తిరుగుతుంది. కారణం ఏంటంటే దానికి ఏదో కొంత విని లోకం తెగుతో స్నేహం చేయడం. ఇశ్రాయేలుడు మరి ఎందుకు విగ్రహారాధన వైపు తిరిగారంటే వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో స్నేహం చేశారు కాబట్టి వారు ఏమైపోయారు? తొలగిపోయారు. మనం ఏం చేస్తున్నాం? మన ప్రక్కవారు ఆనందంగా ఉన్నారు, మన ప్రక్కవారు సంతోషంగా ఆరాధన చేస్తున్నారు, మనకి హ్యాపీనెస్ లేదనుకున్న చాలా మంది ఏం చేస్తారంటే క్రీస్తాంగంలో అలా కనపడదు కాబట్టి, శరీరానికి కావలసిన సంతోషం ఉన్నది కాబట్టి వదులుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఎంతో ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యంతో వారికి పని లేదు. ఆనాడు ఇశ్రాయేలులు చాలా మంది ఎలా కోరుకున్నారు? తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత శాస్త్రులు పరిచర్యలు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈ రోజు నేటి క్రైస్తవులు అలా ఉండాలని కోరుకుంటున్నాం తప్పగా స్పష్టంగా వాక్యానుసారంగా యథార్థంగా ఆయన సేవించి ఆయన పైన అనుకోవాలన్న పరిస్థితి ఇవాళ మన మీద లేదు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 51 అధ్యాయం 2వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం.
సరే మీరు వినండి మైక్. ఈ ఒక్క వచనం చదువుకుని మనం ముగించుకుందాం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం మనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనున సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతను పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. అంటే దీవుని గురించి మాట్లాడు. అబ్రహామును పిలిచాడు, అతని సంతానాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. పెక్కువ మంది అంటే ఎక్కువ మంది ఎగునట్లు అతన్ని ఏం చేశాడంట? చేశాడు, దీవించాడు. కాబట్టి మరి అబ్రహాముని గురించి చెప్పగలుగుతున్నామంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఆ విశ్వాసాన్ని, భక్తిని అబ్రహాము కాపాడుకుంటాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దీనిని ఆలోచించండి. నమ్మకంగా ఉండాలి దేవుని ఎదుట, పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, మనకిచ్చిన వాక్య ధర్మంలో మనం నడవాలి, వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా ఉండకూడదని, మనకిచ్చిన యథార్థమైన వాక్యానుసరమైన భక్తి చేయాలి తప్పని విగ్రహారాధికులుగా మారకూడదని, ఏ కాలంలో అయినా విగ్రహారాధన దేవుడు అంగీకరించడాన్ని తెలుసుకుంటూ సత్య సంబంధులుగా వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన మరి ప్రవర్తనతో నడవాలని నేను హెచ్చరించుకుంది, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.